బిఏ కో క్రియేటర్. మానవుడు సృష్టికర్తతో లయం అవ్వాలంటే సృష్టితో సహసృష్టికర్తలా కో క్రియేటర్లా జీవించాలి. అదే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు చెప్పిన మాట. ఏమిటంటే, నోటిలోని మౌనం మనసులోని శూన్యం, దాని పేరు ధ్యానం, శ్వాసే మరి మార్గం. నోటిలోని మౌనం అంటే కర్మ కౌశలం, మనసులోని శూన్యం అంటే నిష్కామ కర్మ, దాని పేరు ధ్యానం అంటే కర్మఫల త్యాగం. శ్వాసే మరి మార్గం అంటే అదే ప్రకృతి సహజ జీవన మార్గం. అదే ధ్యాన జగత్. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. శ్వాసదాత ప్రకృతి. శ్వాసే గురువు. ధ్యానం వల్లనే ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం వల్లనే ముక్తి. ముక్తి అనగా ఆరోగ్యం, ఆనందం, యోగం, స్నేహం. మన తల ఆత్మగా జీవించాలి అంటే ఆలోచన రహిత స్థితి అనగా ఆశించని ద్వేషించని స్థితిలో జీవించగలగడం అనగా నిరంతరం నేర్చుకోవడం, నేర్పించడం, జీవించడం. ముక్కులోని గాలి ముక్తికి మరిదారి అంటే ముక్కులోని గాలి నోటి లోపలికి వస్తే తలపైన ఉన్న పిరమిడ్ తల లోపలికి చేరి తల ఆత్మగా జీవిస్తుంది. జై పిరమిడ్ మాస్టర్. అదే నోటిలోని మౌనం మనసులోని శూన్యం, దాని పేరు ధ్యానం, శ్వాసే మరి మార్గం. భూగ్రహ పాఠశాల సత్యం ఏమిటంటే, శాకాహారిగా జీవించడం స్నేహతత్వం, భూమిని నీటిని శుభ్రంగా ఉంచడం దైవత్వం, ధ్యానమే మానవ జీవన మార్గం. అప్పుడే యోగం, క్షేమం, అహింసాయుత భూమాత సాక్షాత్కారం. కనుక మనందరం శాకాహారం తిందాం, ధ్యానం చేద్దాం, ప్రకృతి మాట విందాం, భూమిని నీటిని శుభ్రంగా ఉంచుదాం, ఆరోగ్యంగా ఉందాం, పిఎంసి ఛానల్ చూద్దాం. జై పిఎస్ఎస్ఎం. సో be a vegetarian, do meditation, that is the solution for all. It is all about being human dream of a better place, that is global spiritual mahotsav at the rate of intergalactic federation. Jai Shakahar Jagat, Jai Dhyana Jagat, Jai Prakrut Jagat, Jai Arogya Jagat. Arogya Jagat is equal to Shakahar Jagat plus Dhyana Jagat plus Prakrut Jagat. నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మీ బంధుమిత్రులకు అందరి ఆరోగ్యం కోసం షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఎ లాట్ టు ఆల్.